హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లు, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన మల్లేశ్వరి గారు విజయవాడ నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన జీకే డాక్టర్ గారు అందించిన ఆధ్యాత్మిక గోలికలు, ఈ గొప్ప ఆత్మజ్ఞానం, మంచి కష్టాలు, ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అలాగే మరి మనందరి గురువు జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకి మాకెంతో ఆధ్యాత్మిక గుళికల ద్వారా ఆత్మ జ్ఞానాన్ని అందించినటువంటి స్పిరిచువల్ టాబ్లెట్స్ ఫౌండర్ అయిన గోపాలకృష్ణ గారికి హృదయపూర్వకంగా శతకోటి పాదాభివందనాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, మరి మాకు సహకరిస్తున్న మా కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఎన్నో విషయాలు, అసలు మంచి కష్టాలంటే ఏంటో కూడా ఇవి కూడా తెలుసుకుందాం ముందు ముందు. అలాగే ఒక 10 నిమిషాలు అందరూ మెడిటేషన్ చేద్దాం మాస్టర్స్. హాయిగా కూర్చుందామండి. శ్వాస మీద ధ్యాస పెడదాము. మరి వేళల్లో వెళ్ళి పెట్టుకుందాము. కాళ్ళు క్రాస్ చేసుకుందాము. కళ్ళు మూసుకుందాము. కళ్ళజోళ్ళు ఉంటే తీసేసి ఇట్లా పక్కన పెట్టేసి సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉన్నాం మాస్టర్స్. హాయిగా ప్రశాంతంగా కూర్చుందాము. ఎంతో చక్కని జ్ఞానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, ధ్యానాన్ని అందించారు మహానుభావులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఈజీగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా సరే ధ్యానం చేయవచ్చు. ధ్యానానికి అనేది ఒక పరిమితి లేదు. మనకున్న సమయంలోనే 10 నిమిషాలు మినిమం, టైం లేదు అంటే ఒక 10 నిమిషాలు టైం దొరికిన ఆ సమయాన్ని కూడా మనం ధ్యానం చేద్దాం మాస్టర్స్. హాయిగా కూర్చుందాము. సహజంగా జరుగుతున్న మన శ్వాసను గమనిస్తూ ఉన్నాము. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలి యొక్క మర్మ మెరుగలేరు. ముక్కులోన గాలి ముక్తికి దారయా విశ్వదా విరామ వినురవే. చూడండి, అసలు ఆ గాలి యొక్క మర్మాన్ని తెలుసుకోలేకపోయాం. నిజంగా చెప్పాలంటే ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పే వరకు కూడా ఆ గాలి యొక్క మర్మము మనకెవరికి తెలియదు. ఎంత అద్భుతమైన ధ్యానం అండి ఈ రోజున. ప్రతిరోజు ఒక జీవితంలో ఒక భాగం అయిపోయింది మనకి. ధ్యానం చేసేంతసేపు ఏ నామస్మరణ చేయరాదు, ఏ దేవుని రూపాన్ని ఊహించరాదు. సహజంగా జరుగుతున్న శ్వాసనే గమనిస్తూ ఉన్నాం మాస్టర్స్. ఆ శ్వాస ఎప్పుడు జరుగుతూనే ఉంటది. సో హం, లోపల పిలిచేటప్పుడు సో అంటది, బయటకు వచ్చేటప్పుడు హం, సో హం. ఎంత గొప్ప శ్వాసను గమనించే భాగ్యం కలిగింది ఈరోజు బ్రహ్మర్షి పత్రిజీ గారమ్మ ద్వారా మనకి. హాయిగా కూర్చుంది. ఓన్లీ ఒక్క 5 నిమిషాలు ఎవరు కళ్ళు తెరవద్దు. ఎంత చక్కని ఆత్మవిద్యని అందించారో మహానుభావులు బ్రహ్మర్షి పత్రిజీ గారు. చదువులు చదవనేలా సన్యాసి కానేలా షణ్ముతంబు చిక్కి సావనేలా చావు పుట్టుకలేని చదువేల చదవరో విశ్వదాభిరామ వినురవేమ. చూడండి, చదువులు చదవాలి, కానీ మన ఉదర పోషణార్థం కోసం చదవాలి. కాకపోతే
ఇంకా చదువు అన్నది కేవలం ఇంక అదే ప్రాపంచిక జీవితానికి ఉపయోగపడేదే కావాలంటే అది కాదు కదా. ఆధ్యాత్మిక చదువు కావాలి మనకి, ఆత్మ విద్య కావాలి. ఇదివరకు గురుకుల పాఠశాలలో ఆత్మ విద్య ప్రాపంచిక విద్య రెండు నేర్పించేవాళ్ళు అంటండి. కానీ ఇప్పుడు ఎలా ఉందంటే పిల్లల చదువులు కేవలం ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, కలెక్టర్ అవ్వాలి, ఇంకిదే దానికోసమే చదివిస్తున్నారు తప్ప జ్ఞానం కోసం చదివించేవాళ్ళు కాదు. ఇప్పుడు అందరూ కూడా ఓకే మాస్టర్. ఆఖరి 5 నిమిషాలు ఎవ్వరు కళ్ళు తెరవద్దు, చేతులు తీయొద్దు, సహజంగా జరుగుతున్న శ్వాసనే గమనిస్తూ ఉన్నాం మాస్టర్స్. యాత్ర పోయిన తడెన్నాళ్ళు తిరిగినా, యాత్ర పోయిన తడెన్నాళ్ళు తిరిగినా, భద్రమైన ముక్తి పదవిగనుడు, మనసు నిల్పతనుడు మహనీయమూర్తిరా, విశ్వదాభిరామ వినురవే. మన జీవితంలో సంతోషకరమైన జీవితాన్ని మరి పుణ్యం కోసమని, ముక్తి కోసమని యాత్రలకు వెళ్తూ ఉంటాం మనందరం కూడా, పుణ్యం వస్తని. క్షణికమైన సంతోషాలు మరి ఇవన్నీ కూడా, శాశ్వతమైన ముక్తి అనేది వాటి ద్వారా రాదండి. పొందాలనుకుంటాం కానీ ధ్యానం ద్వారా మాత్రమే ఆ శాశ్వతమైన ముక్తి మార్గాన్ని పొందగలుగుతాం మనందరం. మన లోపలికి అంతర్ ప్రపంచాన్ని చూడాలి, బాహ్య ప్రపంచాన్ని కాదు. మనతో మనం మమేకమైనప్పుడు మనమెవరు అని తెలుసుకోగలుగుతాం. అసలు మనం ఎందుకు వచ్చాం ఈ భూమి మీదకి, అసలు మన పాత్ర ఏంటి అనేది సత్యం అర్థమవుతుంది అనమాట. ఆఖరి 2 నిమిషాలు మాస్టర్స్, హాయిగా కూర్చున్నాము. బాల్యమందు శివుని బరికింపలేరు, బాల్యమందు శివుని బరికింపలేరు, యవనమందు నరియలేరు, ముదిమియందు కూడా మోసమే గందురు, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత చక్కగా చెప్పారండి. బాల్యమందు శివుని బరికింపలేరు, మరి యవ్వనమందు అది కూడా నరియలేరు. అంటే యవ్వనంలో ఉన్నవాడి దేవుడి గురించి ఇంకా ఆ ధ్యాసే ఉండదు మనకి. ముదిమి యందు అంటే పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత మరి కూడా మోసమే కొందరు అని చెప్తున్నారు మరి వీరబ్రహ్మం గారు. మరి చిన్నతనంలో ఆటపాటలతో గడిపేస్తూ ఉంటాము. యవ్వనంలో మరి భార్య పిల్లలు, కుటుంబం, సంసారం, ఈ క్షణం తీరుకుండదు, ఇలాగే గడిపేస్తూ ఉంటాం. మరి ఇదే సత్యం, ఇదే శాశ్వతం అన్న భ్రమలో భ్రాంతిలో ఉంటాం అన్నమాట. మరి అసలు సత్యం ఏంటి? వెంపర్లాడుతూ ఉంటాం. అదే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఇంకా ఇంకా చావుకి కాళ్ళు చెప్పుకున్నాం అంటారు కదా, కాటికి కాళ్ళు చెప్పుకొని ఉన్నాము, ఇప్పుడేం తెలుసుకోగలం అన్నట్టుగా ఉంటాం అనమాట. అట్లాగా ఇప్పటికప్పుడు ఏదో ఒకటి సరిపోతూనే ఉంటది. అందుకనే మన పత్రి గారు ఎంతో చక్కని ధ్యానాన్ని అందించారనమాట. ఎప్పుడు కుదిరితే అప్పుడు, ఎక్కడ కుదిరితే అక్కడ, ఏ సమయంలోనైనా చక్కగా మీ శ్వాస మీతోనే ఉంది కాబట్టి
మన శ్వాసను మనం గమనిస్తూ ఉందామని ఎంతో చక్కగా చెప్పారు మాస్టర్స్. ఓకేనండి. హాయిగా నిదానంగా 2 చేతులు తీసి 2 కాళ్ళ మీద పెట్టుకుందాం మాస్టర్స్. 5 సెకండ్స్. 5, 4, 3, 2, 1, 0. నిదానంగా 2 చేతులు తీసి ముందు మన అరచేతులు చూసుకుందాము. మరి ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి మహానుభావుడికి మరొక్కసారి మనం కృతజ్ఞతలు తెలుపుకుందాం మాస్టర్స్. మరి ఇంత చక్కని ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్నాం అంటే మనందరం కూడా ఆ మహానుభావుడు అందించినటువంటి ప్లాట్ఫామ్ మనకి నిజంగా ఎవరికి ఎవరో తెలియం. సరిత గారు ఎవరో తెలియదు, ఎక్కడుంటారో కూడా తెలియదు. కానీ ఈ రోజు ఒక ఆత్మ బంధువులం అయ్యాం మనందరం కూడా. అంటే అంత చక్కగా కలిపారు మనందరిని ఆ మహానుభావుడు బ్రహ్మర్షి పత్రిజీ గారు. మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం మాస్టర్స్. అసలు నేను ఎలా వచ్చాను, ఈ మంచి కష్టాలంటే ఏంటి, ఈ కష్టాలను ఎలా తీసుకొని వర్క్ చేసుకోవాలి మనం అనేది తెలుసుకుందాం. ఓకే. మరి నా పేరు మల్లీశ్వరి. మాది మైలవరం దగ్గర చంద్రగూడెం అండి, ఎన్టీఆర్ డిస్టిక్. నాకు 2010లో మా చిన్నమ్మ చిన్నాన్న గారి ద్వారా ధ్యాన పరిచయం అయిందండి. 2011లో అసలు ఆ ధ్యానం అంటే ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి క్లాస్ పెడితే మా చిన్నాన్నగారు ఇంటి దగ్గర అక్కడ రెడ్డిగూడెం వెళ్ళి ఆ క్లాస్ ఏంటో తెలుసుకొని వచ్చి నూజివేడు వెళ్ళి అక్కడ పిరమిడ్ ఒకటి ఉంటే అసలు ఆ పిరమిడ్ ఏంటో తెలియదు, అది కూడా చూద్దామని ఎలా వెళ్ళానంటే స్పిరిచువల్ రియాలిటీ ద్వారా మా చిన్నమ్మ గారు నాకు సీడీ ఒకటి వేసి ధ్యానాంధ్ర ప్రదేశ్ అనే బుక్, అప్పట్లో ధ్యానాంధ్ర ప్రదేశ్ అండి, ఇప్పుడు ధ్యాన జగత్ అయింది, ఆ బుక్ తీసుకొచ్చి ఇచ్చి ఆ సీడీ ద్వారా ఎన్నో విషయాలు నేను తెలుసుకోవడం జరిగింది. పిరమిడ్ అంటే ఏంటి, పిరమిడ్ శక్తి ఏంటి, దాంట్లో కూర్చొని ధ్యానం చేయటం వల్ల మనకున్న అనారోగ్యాలు తగ్గించుకోవచ్చు, ఆర్థిక ఇబ్బందులు, పిల్లల చదువులు అన్ని విధాలా బాగుంటాయి అని చెప్తే చూసి నేను ఇది సత్యం కదా, ఇదే నేర్చుకోవాలి ఇక అని చెప్పి నాకు అర్థమయ్యి నేను నూజివేడు వెళ్ళి ఒక మేడం వాళ్ళు సత్తెనపల్లి రామారావు గారు వాళ్ళు అక్కడ క్లాస్ ఏర్పాటు చేశారండి. మనకి భగవద్గీత ఆ క్లాస్కి వెళ్ళి చూసి అలా పిరమిడ్ చూసి ఇలా పిరమిడ్ మనం కూడా కట్టుకోవాలని చెప్పేసి ఇంటికి వచ్చి నిర్ణయం తీసుకొని మా వారితో మాట్లాడి 2011లో దాన్ని ప్రారంభం మొదలుపెట్టాం పిరమిడ్ని. ఎందుకు అంటే మా కోసమే మొదలుపెట్టాం, మా కుటుంబం కోసమే. అంటే తెలీదు సత్యం, అప్పుడు నాకు ఏం తెలియదు, జీరో నేను. ఎందుకంటే అందరికీ పంచాలనేది నాకు అప్పుడు ఏం తెలియదు అనమాట. అలా పిరమిడ్ మేము నిర్మించుకోవటం జరిగింది. ఆ పిరమిడ్ నిర్మాణం ద్వారా అప్పటికి నాకు కొన్ని ఉన్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రొమటాయిడ్ అని, తలనొప్పి అని, గ్యాస్ ట్రబుల్ అని, ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటిని తగ్గించుకోవాలనే ఒక ఉద్దేశంతో కూడా ధ్యానంలోకి రావటము, అలాగే పిరమిడ్ కట్టుకోవడానికి కూడా కారణం. అది కూడా మన స్వార్థం అవ్వచ్చు, కానీ తెలియదు కదా, సత్యం తెలియనప్పుడు అలాగే ఉంటాం. అప్పుడు నాన్ వెజ్ తింటూ ఉన్నాం. మరి తినకూడదని చెప్పిన వాళ్ళు ఎవ్వరూ లేరు, ఎవ్వరు చెప్పలేదు మనకు తినకూడదని. ఎవరు చెప్పారండి? నిజంగా మహానుభావుడు ఎంతో చక్కని ఇప్పుడు ఎంతమంది ఇప్పుడు ఈరోజు శాఖాహారులు ధ్యానం అయ్యారు. ఆ మహానుభావుడు చెప్పిన ఆ జ్ఞానాన్ని మేము వెంటనే మానేసాం అనమాట. ఆ పిరమిడ్ కట్టుకోవటం మా కుటుంబం మొత్తం శాఖాహార కుటుంబం, ధ్యాన కుటుంబం అయింది. నిజంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ బోర్డు పెట్టాలంటే మా ఇంట్లో అందరూ మారాలి, నేర్చుకోవాలా అనిపించేది నాకు. ఆ కళ నెరవేరిందనమాట. ఇప్పుడు మా ఇంట్లో అందరూ కూడా శాఖాహారులు, ధ్యాన కుటుంబం మాది. అలా బోర్డు కూడా పెట్టుకున్నాం మేము ఒకప్పుడు. అలాగా నేను ధ్యానంలోకి రావటం జరిగింది. వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ద్వారా స్పిరిచువల్ టాబ్లెట్స్ గురించి రాజ్యలక్ష్మి గారు, మైలవరం రాజ్యలక్ష్మి గారు, తన ద్వారా స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా తనకున్న అనారోగ్యాన్ని తగ్గించుకున్నాను. అంటే అప్పటికి నేను కొన్ని కొన్ని తగ్గింది నాకు అప్పటికి. అయినా కానీ ఇంకా పూర్తిగా ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటది కదా, అంత జ్ఞానంగా అయితే లేను అప్పటికి. నేను పిరమిడ్ కట్టుకున్నాము, ఏదో ధ్యానం చేస్తున్నాము, శాకాహారులుగా మారాం పూర్తిగా, అంతవరకు జరిగింది. తర్వాత ఆత్మజ్ఞానం అనేది నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారానే ఆ జ్ఞానాన్ని తీసుకోవడం జరిగిందనమాట. అట్లా రాజలక్ష్మి గారి ద్వారా నేను ఆ స్పిరిచువల్ టాబ్లెట్స్ క్లాస్కి, మాడుగుల క్లాస్కి వెళ్ళి అక్కడ నేను ఎంతో ఆ జ్ఞానాన్ని తీసుకోవటం జరిగిందనమాట. ఆ జ్ఞానం ద్వారానే నేను ముందుకు వెళ్ళటం, ధ్యానం గురించి, ధ్యానం అప్పటి నుంచి ఇంకా చెయ్యటం, చెప్పటం మొదలుపెట్టాను అనమాట. అప్పటి వరకు ఏదో చేసేదాన్ని, చెప్పటానికి కూడా వెళ్ళేదాన్ని కాదంటే, ఎందుకంటే ఎక్కడో భయం లోపల. మనం పూర్తిగా పరిపూర్ణంగా లేం కదా, మనం ఎంత చెప్పటానికి అర్హత లేదు కదా అనే భావనలో ఉండేదాన్ని. ఎప్పుడైతే సత్యం అర్థమైంది, పత్రి సార్ ఏం చెప్పారు, నిన్న ధ్యానం చేసావు కదా, నీకేమనిపించింది,
మరి ఏ తెలిస్తే బి తెలిస్తే బి చెప్పమన్నారు కదా, మరి అనిపించింది చెప్పాలిగా అంటే అప్పుడు సత్యం అర్థమైంది అనమాట నాకు. అంతే కదా, ఇప్పుడు శాకాహారిగా మారాము, పిరమిడ్ కట్టుకున్నాము, ధ్యానం చేస్తున్నాము, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, అవి తగ్గించుకున్నాం. మరి అవి చెప్పినా సరిపోతుంది. క్లాస్ అంటే పెద్దగా అందరూ వాళ్ళు చెప్పినట్టే చెప్పాలి, వీళ్ళు చెప్పినట్టు అంటే మనం చెప్పలేం. ఎందుకంటే ఎవరి స్కిల్ వాళ్ళదే. ఇప్పుడు మేడం ఎంతో అద్భుతంగా చెప్పారు, అట్లా ఎవరి స్కిల్ వాళ్ళదే అని ఆ సత్యాన్ని నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారా తెలుసుకున్నానండి. ఓహో! ఎవరిది వాళ్ళదేనా ఇలాగా. ఓహ్! అలా అంతకుముందు ఏంటి బాబోయ్! వాళ్ళు అలా చెప్తున్నారు, ఇలా నేను అంత బాగా ఎలా చెప్పగలుగుతాను? ఇక్కడ చెప్పటానికి ఏం లేదండి. మనం పొందిన మనం పొందిన జ్ఞానాన్ని చెప్పటమే మనం ఇక్కడ. ఆ సత్యాన్ని మనం తెలుసుకున్న సత్యాన్ని, ఆ సత్యాన్ని తెలియపరచాలి. తెలి తెలియని సత్యాన్ని మనం తెలియపరచడానికి అర్హులం కాదిక్కడ అనేది నాకప్పుడు అర్థమైందనమాట. అర్థమయ్యి నేను అసలు మంచి కష్టాలంటే ఏంటి? మనం అనుకుంటాం మంచి కష్టాలు అంటే కష్టం అంటే అసలు మనిషికి కష్టం అనేది అన్ని కష్టాలే. కష్టమే అనుకుంటాం. ఇప్పుడు ప్రాపంచికంగా ఉన్నప్పుడు ఒక ఇబ్బంది కలిగింది, ఒక కాలు దెబ్బ తగిలిందంటే కష్టం. శారీరకంగా ఏది వచ్చినా శారీరక ఇబ్బంది ప్రతిదీ కష్టమే గదా! మరి నాకు రుమటాయిడ్ వచ్చింది. నాకు కష్టంగా అనిపిచ్చింది. మరి తలనొప్పి వచ్చింది. చాలా కష్టంగా అనిపిచ్చింది. గ్యాస్ ట్రబుల్ అన్నీ కష్టంగానే ఉన్నాయి నాకు. మరి ఆర్థిక ఇబ్బందులు. నాకది కష్టంగానే ఉంది గదా! ప్రతిదీ కష్టంగానే అనిపిచ్చింది నాకప్పుడు. జీవించడం అంటే చాలా కష్టంగా అనిపిచ్చింది. ఏంటి ఈ జీవితం? అందరూ బావున్నారు గదా! నాకే ఎందుకొచ్చింది? నాకే ఎందుకొచ్చిందంటే మరి నాకొస్తేనే నేను నేర్చుకోగలుగుతాను. లేపోతే నేనెలా నేర్చుకుంటాను? అనేది నాకప్పుడు తెలీదనమాట. అలాగే నాకొక బాబు కూడా పుట్టిపోయాడనమాట. రెండోసారి మా పాప తర్వాత. ఎందుకు నాకే అని ధ్యానంలోకొచ్చే వరకు గూడా ఏడుస్తానే ఉన్నా. అంటే పుట్టుకతోనే పోయినప్పుడు బాబుని పుట్టుతో పోయిన పిల్లోడి కోసం ఎందుకు అంటే ఏడుస్తానే ఉన్నా. బాధపడుతూ గుర్తొచ్చినప్పుడల్లా ఏడుస్తానే ఉండేదాన్ని. అయ్యో! కొడుకు లేడే, అందరికి కొడుకులున్నారు, నాకు కొడుకు లేడు అని. తర్వాత పాప పుట్టింది. ఇద్దరు అమ్మాయిలైనా గాని. అలా నాకు తెలీదు. ఆ సత్యం అసలు నాకు ఇప్పుడైతే ధ్యానంలోకొచ్చిన తర్వాత, ఆ సత్యం తెలుసుకున్న తర్వాత, అసలు ఒక కొడుకు పుట్టిపోయాడన్న విషయం గూడా నాకు అసలు గుర్తుండదు ఆ విషయం గూడా. ఇప్పుడు గుర్తొచ్చింది ఆ విషయం చెప్పడానికి. అలాగా అంటే ప్రతిదీ ఒక కష్టంగా తీసుకునేదాన్ని ప్రతిదీ. అంటే అంతకుముందు జరిగిపోయినియి ఎవరన్నా అన్న ఈ మాటలో మనం ఎవరినన్నా అన్న అయి గూడా అన్నీ గూడా కష్టంగా తీసుకుంటాం ప్రతిదీ. అంటే శారీరకంగా శరీర తత్వంతో ఉంటాం. మనసు తత్వంతో ఉంటాం. అంటే అప్పటి వరకు ఆత్మతత్వం అనేది సత్యం తెలీదు గదా మనకి. అసలు మనం ఆత్మస్వరూపులం అనేది ఎలా తెలుసుద్ది? ధ్యానం చేయంది ఎలా తెలుసుద్ది? ఆత్మస్వరూపులు ఎవరంటే చనిపోయిన ఇంకా వాళ్ళు. చిన్న రిక్వెస్ట్, మీరు తలనొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ఇంకోటి ఏదో చెప్పారు. అయి 3 కూడా ఎలా తగ్గించుకున్నారో గూడా చెప్పండి మరి. అసలు ఆ! ఎందుకొస్తాయి? నాకు కొంచెం కొంచెం తెలుసు. కానీ అందరికీ తెలియాలి కాబట్టి అది మనమైతే అదే మన స్పిరిచువల్ టాబ్లెట్స్ అయితే ఏదో చెప్తారు కదా మేడం. మీరు చెప్పండి. మీ నోటితోనే మీరు చెప్పండి. ఆ 3 మీరు ఎలా తగ్గించుకున్నా అసలు ఎందుకు మనకొస్తాయన్న విషయం కూడా చెప్పండి మేడం. ఓకే. ఓకే. హ్మ్. ఓకే మేడం. అలాగా నేను ప్రతిదీ కష్టంగా తీసుకునేదాన్ని. అంటే ధ్యానం లేదు, నాకప్పుడేం తెలీదు. శరీరమే నేను, మనసు నేను, బుద్ధి బుద్ధుంటది, కొంచెం ఉంటది. జ్ఞానం తక్కువుంటది మనకు. బుద్ధితోనే ఉంటాంలెండి. అంత బుద్ధి, జ్ఞానం లేదని మన పెద్దోళ్ళంటారు. బుద్ధితోనే జీవిస్తాము. ఎందుకంటే మంచేంటో, చెడేంటో తెలుసుద్దప్పుడు. కానీ ఆధ్యాత్మికత అనేది తెలీదు. మంచి, చెడు తెలుసుకోబట్టి మన కుటుంబంలో జీవించగలుగుతాం. అలా ఉండేదాన్ననమాట. అలా ఉన్న టైంలో నాకు నేను తగ్గించుకోవాలి అని ఒక సత్యంలో నేను ధ్యానంలోకి రావటం జరిగింది గానీ, నాకప్పుడు ఇంకంత పరిపూర్ణంగా ఏం తగ్గలేదు. ఇంకా ఈ స్పిరిచువల్ టాబ్లెట్‌లోకొచ్చిన తర్వాత నేను ప్రతి ఒక్కటి ఒక థియరీ అర్థమైంది నాకు. ఎలా అంటే సార్ ఎంతో చక్కగా ఇచ్చారు 'జీకే' సారు. అంటే చిన్నగా మరి అన్నీ కలుపుకెళ్ళాలి ఇప్పుడిక్కడ. చిన్న చిన్న ఒక్కోటొక్కటి షార్ట్‌కట్‌లో వద్దాము. 12 టాబ్లెట్‌లో ఇచ్చారండి సారు. ప్రతిదీ గూడా ఒక థియరీ ఇచ్చారు. ఆహా! ఎంత టైం జేయాలి? ఎలా చేయాలి? ఇదంతా పత్రి సార్ జెప్పారు. కానీ దాన్ని ఏదో చేశాను నేను. తెలిసినంతలో. అయితే మనకెక్కువ తలనొప్పుంటే, మనకెక్కువగా బాగోపోతే ఎక్కువ టైం ధ్యానం చేయాలి. ఇండివిడ్యుయల్‌గా ధ్యానం చేయాలి. నీకెప్పుడు కుదిరితే అప్పుడు. అంటే అప్పుడు నేను దాన్ని పట్టుకున్నాను. ఎలా పట్టుకున్నానంటే తెల్లవారుజామున 3 గంటలకు లెగాలి అని టైం పెట్టేసుకున్నా. ప్రతిరోజు పిరమిడ్‌లోకెళ్ళిపోయి మెడిటేషన్ చేయటం. తెల్లవారుజామున లెగటం, పిరమిడ్‌లోకెళ్ళి కూర్చోవటం, చక్కగా ఒక 3 గంటలు మెడిటేషన్ చేసుకొని కిందకొచ్చేదాన్ని. అప్పటి వరకు ఏదో చేసేదాన్ని. పిరమిడ్‌ని కూడా ఉన్నా గాని పెద్దగా ఉపయోగించుకునేదాన్ని గాదు. అలా ఉండేదాన్ని. నాకు తెలియకుండానే పిరమిడ్‌లోకెళ్ళి మెడిటేషన్ చేసుకోవటం. అలాగే మనకి చక్కగా ఆహ్, ఇండివిడ్యువల్ ధ్యానం చెప్పారు.
మన పత్రిజీకి సార్ దాంట్లో. అలాగే పిరమిడ్ ధ్యానం వినియోగించుకోవాలని చెప్పారు. అలాగే పౌర్ణం ధ్యానం చెప్పారు. అలా పౌర్ణం ధ్యానం ఏర్పాటు చేసుకోవడం, పౌర్ణం ధ్యానంకి సామూహికంగా క్లాస్ ఏర్పాటు చేసుకోవడం, అలా ప్రతిదీ నేను అలా చేసుకుంటూ వచ్చాను అనమాట. అలా ఎప్పుడైతే చేసుకుంటూ వచ్చానో ఆ గ్రూపుల్లో మనం కూడా జాయిన్ అవుతున్నాం కదా, ఎప్పుడైతే ఆ ధ్యానాన్ని ఒక ఒక తీరిగా వెళ్తున్నాను, నేను వెళ్తున్నప్పుడు నాకు తెలియకుండానే ఆ తలనొప్పి ఎప్పుడు పోయిందో తెలియదు. మాకు బిజినెస్ ఉందండి, నేను మార్కెట్కి వెళ్ళేదాన్ని. 9 గంటలకు వచ్చి కూడా నైట్కి ఒక్కొక్కసారి తలనొప్పితో కాఫీ పెట్టించుకొని తాగేదాన్ని మా పాపల చేత. నాకు తెలియకుండానే కాఫీ తాగట్లేదు ఈ మధ్య. నేను ఎందుకు కాఫీ తాగట్లేదంటే, అంటే నా తలనొప్పి తగ్గిపోయింది. అంటే నా ఆలోచన తగ్గిపోయింది. చక్కగా నేను సాధన చేసుకుంటున్నాను. సాధన ఎప్పుడైతే చేస్తామో సరికాని ఆలోచనలు తీసేసుకుంటాం కదా, వేస్ట్ అంతా పోతుంది. మంచి ఆలోచన వస్తుంటది. ఇక్కడ సరిగ్గా లేదు. గజిబిజి గజిబిజిగా ఉంది. మన ఆలోచన, మన భావన అంతా గజిబిజిగా ఉంది. ఆ గజిబిజి అంతా పోయింది. ఆ గజిబిజి పోయేసరికి అస్సలు ఏదైనా ప్రయాణం చేసేస్తే తలనొప్పి వచ్చేసేది. అసలు తలనొప్పి అంటే ఏంటో నాకసలు తెలీదు ఇప్పుడు అసల. అలా అలా ఎళ్ళిపోయింది. ఎలా ఎళ్ళిపోయిందో తెలీదనమాట. నేను అప్పుడు సాధన కరెక్ట్‌గా ఈ పౌర్ణం ధ్యానం, శాకాహారం, మితాహారం, మౌనం, చక్కగా సంగీతము, ఈ ప్రతిదీ ఆ 12 టాబ్లెట్‌లు చాలా బాగా ఇచ్చారు సారనమాట. స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, అంటే చక్కగా మాట్లాడటం, సత్యం తెలిసిన వాళ్ళతో. బుక్ చదవాలి. మళ్ళీ చదివిని మళ్ళీ మాట్లాడుకోవాలి. సత్యం తెలిసిన వాళ్ళతో మాట్లాడాలి. మన క్లాసులు ఏర్పాటు చేసుకోవడం, క్లాసులు ఏర్పాటు చేసిన కాడికెళ్ళటం, ఇట్లా ప్రతిదీ కూడా. ఆనందో బ్రహ్మ. ఆనందంగా జీవించాలి. ఆనందమే భగవంతుడు. మరి ఆనందమే భగవంతుడు అంటే ఆనందంగా జీవిస్తున్నామా? ఎవరం కూడా లేదు. ఆనందమే భగవంతుడు. ఆనందంగా జీవించాలి ప్రతి ఒక్కళ్ళు. ఆనందో బ్రహ్మ. అట్లా నేను ప్రతిదీ నేర్చుకుంటూ వచ్చానండి. మళ్ళీ ట్రెక్కింగ్‌లు అంటే పౌర్ణానికి తోటల్లో క్లాసులు ఏర్పాటు చేయటము. ఇంకప్పటి నుంచి నేను చేసుకుంటూ ముందుకెళ్తున్నానో, ఇంకప్పుడు నాకు తెలియకుండానే ఈ తలనొప్పనేది వెళ్ళిపోవటం జరిగిందనమాట. అట్లా మరి అరిషడ్ వర్గాలున్నాయి గదా! మేడం అడిగారు కాబట్టి దీంట్లో ఇయి చెప్తున్నాను. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలంటారు గదా! మరి ఎక్కడ సరికాని కోరికలతో ఉన్నాం. మరి సరియైన కోరికేంటి? సరిగాని కోరికేంటి? మరి మనకి చీరలు, బట్టలు బీరువాలో నిండా మళ్ళీ చీర చూడ ఎలా అంటే మనకి ఆడవాళ్ళం గదా, అలా పీకేస్తారనమాట. కానీ ఎప్పుడైతే సత్యం అర్థమైందో అసలు ఏటి మీద లేకుండానే తగ్గిపోయింది నిజానంగా. సీరియల్ చూస్తా ఉండేవాళ్ళం. అసలు టీవీ సీరియల్ చూడటం ఆపేసాం. అంటే ఒక్కొక్కటి తగ్గకుండా వేస్ట్ అంతా పోయింది. మనలో ఉన్న వేస్ట్ అంతా పోయింది. మంచి ఇప్పుడేంటి మన తాపత్రయం చూడండి, క్లాసులు ఏర్పాటు చేసుకోవడం, క్లాసులు వినటం, క్లాసులు చేయటం. అట్లా ఎప్పుడైతే మనం ఈ మంచి కష్టాలు, ఇప్పుడు కష్టాలంటున్నాం గదా, మంచి కష్టాలు. కష్టాలంటే ఏంటంటే శరీరానికొచ్చేయన్నీ కష్టాబాధంగానే తీసుకుంటాం గదా మనం. ప్రతిదీ ఎంత బాధంటే నాకే ఎందుకొచ్చింది? నాకే ఎందుకు రావాలి ఇంత బాధ అని ఏడ్చుకుంటూ ఎప్పుడు కళ్ళమ్మ నీళ్ళు బాధగా వస్తానే ఉంటాయి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడెందుకు రావట్లేదంటే సత్యం అర్థమైంది గాబట్టి. అట్లా నేను ఉండేదాన్ననమాట. బాధపడుతూ ప్రతిదానికి. ఎప్పుడైతే సత్యం అర్థమైందో, నేను భగవంతుడిని ఇప్పుడు అమ్మ చెప్పారు దాంట్లో క్లాస్‌లో చక్కగా. ఆ భగవద్గీత తిన్న తర్వాత కూడా నేను తెలుసుకున్నాననమాట. ఓహో! మనమే భగవంతుళ్ళం గదా, మనమే ఆత్మస్వరూపులం గదా, అనే సత్యాన్ని మనకెప్పుడైతే అర్థమైద్దో బుద్ధి స్థాయిలో, ఆత్మ స్థాయిలో ఆలోచించడం మొదలుపెడదాం. బుద్ధి స్థాయిలో కొంచెమే బుద్ధి పనిచేస్తుంది అప్పటి వరకు. ఇంకెప్పుడైతే ఈ ధ్యానంలోకొచ్చి స్వాధ్యాయం చేసి సజ్జన సాంగత్యం చేస్తామో, బుద్ధి వికసించుద్దనమాట ఇంక. మన బుద్ధి వికసించి ఇంక ఆత్మ స్థాయిలో జీవించటానికి ప్రయత్నం చేస్తాం. ఆత్మ స్థాయిలోనే ఆలోచిస్తాం ప్రతిదీ కూడా. ఏది చేసినా ఇంక ప్రాపంచికంగా ఆలోచించమనమాట. ఏది మన ముందుకొచ్చినా అది ప్రాపంచికంగా తీసుకోకుండా ఆధ్యాత్మికంగా తీసుకుంటాం. అంటే మనకెందుకొచ్చింది? తలనొప్పి ఎందుకొచ్చింది? అంటే మరి సరికాని ఆలోచన. మరి తలనొప్పంటే హెడ్ గదా, అంటే నిన్ను నువ్వు తెలుసుకో. తలనొప్పంటే రమణ మహర్షి చెప్తాడు. నిన్ను నువ్వు తెలుసుకో అంటాడు. అంటే మరి తల అంటే మెయిన్ హెడ్. అసలు హెడ్ అంటే నిన్ను నువ్వు తెలుసుకోవాలి గదా! అసలు నువ్వెవరు? నువ్వెందుకొచ్చావు ఈ భూమి మీదకి? అసల వచ్చిన పనేంటి? వచ్చిన పని మర్చిపోయి మనం ఏం జేస్తున్నాం? నా పిల్లలు, నా మొగుడు, నా కుటుంబం, నా భర్త, నా అత్తగారు, అంటే నా అంటే నా ఓకే. కాదని నేననలేదు. వాళ్ళు పత్రి సార్ ఏం చెప్పారు? సంసారంలోనే ఉంటూ నిర్వాణంగా ఉండు. అంటే తామరాకు మీద నీటి బొట్టులాగుండాలి. నీ వోళ్ళు కాకుండా ఎక్కడికెళ్ళరు. కానీ అక్కడే ఆగిపోతున్నామే. ఓహ్! చేశాము. ఇంట్లో వంట చేసుకున్నాం, పని చేసుకున్నాం అని అలా ఆగిపోతున్నాం. టైం తక్కువుంది. అలా కాకుండా మనం సంసారంలో ఉంటూ నిర్మాణంగా అన్నిటితో ఉంటూ, అందరితో ఉంటూ మన పని మనం చేసుకెళ్ళాలి. మనం ఏంటంటే అట్లా ఎప్పుడైతే ఉంటాం ప్రాపంచికంగా శరీర స్థాయి, మనస్థాయిలోనే ఉంటాం. బుద్ధి స్థాయిలో కొంచెమే ఉంటాం. బుద్ధి వికసించదు. ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చి సత్యాన్ని తెలుసుకుంటామో బుద్ధి వికసించుద్దనమాట. బుద్ధి వికసించి ఆత్మ స్థాయిలోకి చేరుకోగలుగుతాం. నేను ఆత్మని, నేను భగవంతుడిని, నాలోనే భగవంతుడున్నాడు గదా,
మరి నేనెందుకు దేనికి భయపడుతున్నాను, దేనెందుకు బాధపడుతున్నాను ఈరోజు అనేది అర్థమవుద్ది. అప్పుడు ఎప్పుడైతే మనకు అర్థమవుద్దో, ఈ మంచి కష్టాలు, ఈ చెడ్డ కష్టాలనేది వదిలించుకోవాలంటే మంచి కష్టాలు తీసుకోవాలి. మంచి కష్టాలంటే ఇప్పుడు ఈ మేడం సరిత మేడం చూడండి. ఎంత అద్భుతంగా మరి క్లాసులు ఏర్పాటు చేశారు గదా! యూట్యూబ్ ద్వారా. మరి మేడము ఒక వర్క్ చేస్తున్నారంటే ఎంత డెలికేట్‌గా వాళ్ళెంత ఉదయం లేసి పని జేసుకోవాలండి. వర్క్ చేసుకొని అక్కడ కూర్చోవాలి అంతే ఇంకా. అది మామూలు విషయం కాదు. ఒక వర్క్ చేస్తున్నామండి అంటే పర్ఫెక్ట్‌గా జేయాలి. ఏదో చేయటం, ఏదో చేయకూడదిది. ఈ సత్యంలో ఉన్నాం గాబట్టి ఏదో చేయలేమసల. ఎప్పుడైనా గాని. ఈ వర్క్ చేయాలంటే ఎంత వర్క్ అండి. అట్లా మంచి కష్టం ఇది. కొంచెం ఇబ్బందులొస్తాయి. ఫోన్‌లొస్తాయి. పిల్లలుంటారు పక్కన, భర్తుంటాడు, కుటుంబం, మన బంధువులొస్తారు. కానీ ఇది సత్యం. ఇది మంచి కష్టం అనమాట. ఈ మంచి కష్టం ఎప్పుడైతే తీసుకుంటామో ఎవ్వరైనా సరే, ఏ వర్క్ అయినా సరే ఇలాగా అది నేను తీసుకోవటం మొదలుపెట్టా అనమాట. ధ్యాన ప్రచారం జేయటం గాని, పాంప్లెట్‌లేపిచ్చుకోవటం గాని, ఇంకా అది మంచి కష్టమే. కొంచెం కష్టం లేకుండా ఉండదు. ఆనంద బ్రహ్మ క్లాసులు ఏర్పాటు చేయటం గాని, ఆనంద బ్రహ్మ ప్రోగ్రామ్స్ పెట్టటం గాని, ఇంకది ఎంత కష్టంగానే ఉంటది. కానీ దానెనకాల ఫలితం బావుంటది. తర్వాత ఫలితం బావుంటదనమాట. ఎందుకంటే ఒక తల్లి నొప్పులు పడుతూ ఉంటూ ఇంకా నేను ఈ జన్మలో పిల్లలు గాని ఒక్కళ్ళు చాలనుకుంటది ఆ తల్లి ఎప్పుడు గూడా. ఆ తర్వాత ఆ బాబు పుట్టిన తర్వాత నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయింది. ఆ బాబుని పెంచుకుంటూ ఉంటే మళ్ళీ ఇంకో బేబీకి గూడా మళ్ళీ రెడీ అవుద్ది ఆ తల్లి. నిజంగా అంత కష్టం ఉంటది. అంత నొప్పుంటది వర్క్ చేసేటప్పుడు. ఎవ్వరికైనా ఉంటదండి. కానీ ఆ వర్క్ అయిపోయిన తర్వాత అంత ఆనందం ఉంటది. అందుకని అది మంచి కష్టం. ఆ మంచి కష్టం ఎప్పుడైతే తీసుకోకుండా ఉంటామో మనం చెడ్డ కష్టాలొచ్చి పడతాయి. ఎలా అంటే ఎలాగొచ్చి పడతాయంటే ఇంక మన ఇంట్లో వాళ్ళకేదైనా బాగోపోవటం, వాళ్ళకి పని చేసి పెట్టటం, లేదంటే ఎవరైనా హాస్పిటల్‌లో ఉండటం, వాళ్ళ క్యారేజీలు మోయటం. ఈ పనులు అంటే ప్రాపంచిక పనులొచ్చి పడతాయన్నమాట మనకి. కానీ పననేది చేయాలి. భూమి మీదకొచ్చాం కాబట్టి కర్మ అనేది చేయాలి. ఎవ్వరైనా ఖాళీగా ఉండడానికి లేదు. ఖాళీగా ఉండడానికి భూమి మీద రాలా మనం. కర్మ చేయటానికొచ్చాం. ఏదో కర్మ చేయమని చెప్పాడు గదా! భగవద్గీతలో శ్రీకృష్ణుల వారు. ఆ కర్మ ఏ కర్మ చేయాలంటే, మంచి కర్మ తీసుకొని చేశామనుకోండి, ఈ చెడ్డ కర్మ అనేది ఈ చెడ్డ కర్మ చేసే బదులు మనం రోజు హాస్పిటల్‌లో ఉంటే మనోళ్ళ క్యారేజీ మోయటం ఎంత కష్టమండి అసలు హాస్పిటల్‌లో ఉన్నోళ్ళ దగ్గర లేతే ఆళ్ళ దగ్గర మనం ఉండాల్సొచ్చుద్ది. లేదంటే ఇంట్లో ఎవరైనా బాగోపోతే ఆళ్ళు మంచం మీద ఉంటే వాళ్ళ చుట్టూ తిరిగి వాళ్ళకి వంటలు చేసి పెట్టి వాళ్ళ పనులు చేయాల్సొచ్చుద్ది. ఎప్పుడైతే మనం మంచి కష్టాలు తీసుకుంటామో, ఇట్లా వర్కులు ఇది కష్టమే. కానీ దీంట్లో ఆనందం ఉంది. దాంట్లో ఆనందం లేదు, బాధ తప్ప ఏమీ లేదు. ఏమీ నేర్చుకోలేకపోతున్నాం. అక్కడ గూడా ఇంకోటి తీసుకోవాలి. ఏంటంటే ఇదేంటి ఇలాగంటారు? అంటే ఒకవేళ చేయాల్సొచ్చిందనుకోండి ఇంట్లో వాళ్ళకి. కానీ దాంట్లో నుంచి కూడా నేర్చుకోవాల్సిందుంటది. ఎందుకు అంటే, వాళ్ళు వాళ్ళ నుంచి మనం ఎప్పుడైతే నేర్చుకుంటామో, ఆ సహనం, ఓర్పు, జాలి, దయ, ప్రేమ, కరుణ ఇవన్నీ కూడా, ఇవన్నీ నేర్చుకుంటాం అనమాట. మనం ప్రశాంతత వచ్చిద్ది. అప్పుడు నేర్చుకున్న తర్వాతే ఆ కష్టంలో నుంచి బయటకొస్తాం. మనం ఆళ్ళ దగ్గర పని చేసే పని ఉండదిక. అప్పుడు మనం బయటకొచ్చేత్తాం అనమాట. అప్పుడు మనకు విముక్తి అనేది వచ్చిద్దనమాట. అది గూడా నేర్చుకోవటమే ఉంటది గానీ, మళ్ళీ అది వేరుగా అనుకోవటం లేదు. అందుకని ఎప్పుడు గూడా మంచి కష్టం అనేది తీసుకోవాలి అంటారు. జీకే సార్ ఎప్పుడు అదే చెప్తారు. మంచి కష్టాలు ఏదో ఒక వర్క్ తీసుకోండి. ఖాళీగా అనేది ఉండొద్దు. మంచి కష్టం అంటే ఏంటి? చక్కగా ఖాళీగా ఉండకుండా ఒక లాంగ్వేజ్ నేర్చుకోమని చెప్తారు ఎప్పుడు గూడా. ఒక లాంగ్వేజ్ నేర్చుకుంటే మనకి తెలుగొచ్చు. కానీ ఇంగ్లీషు, హిందీ ఇవే రావు. మనకి ఇంగ్లీషొస్తే మనంపట ఇంగ్లీష్ వచ్చినోళ్ళు ఎవరన్నా వాళ్ళకి పాపం తెలుగు రానోళ్ళు ఉన్నారనుకో, వాళ్ళకి ధ్యానం చెప్పాలంటే మనం ఇంగ్లీష్ రావాలి. అది కష్టమే. ఇంగ్లీష్ నేర్చుకోవడం కష్టం. హిందీ నేర్చుకోవడం కష్టమే. కానీ అది మంచి కష్టంగా తీసుకోమని చెప్తారనమాట. మంచి కష్టంగా తీసుకొని ఎప్పుడైతే మీరు ప్రారంభిస్తారో మీకు నిదానంగా ఒక ప్రణాళికేసుకోమంటారు సార్ ఎప్పుడు గూడా. ఒక ఇంగ్లీష్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ఒక 5 సంవత్సరాలు ప్రణాళికేసుకోమని చెప్తారు. మనం ఏది చేయాలన్నా ఒక ప్రణాళికేసుకొని చేసుకోమంటారనమాట ప్రతిదీ కూడా. ఆ మంచి కష్టం ఇప్పుడు అలాగే మనం ఒక సంగీతం. సీతాకుమారి గారు ఎంతో అద్భుతంగా మనకి భగవద్గీత నేర్పిస్తున్నారు. అది కష్టంగానే ఉంటది. అన్ని వేదాలు నేర్పిస్తున్నారు. మరి టైం పెట్టాలి. మన సమయం పెట్టాలి. అది గూడా మంచి కష్టం అనమాట. అలా మనం ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో, ఈ చెడ్డ కష్టాలనేది ఆ సమయం అనేది ఇలా ఉపయోగించుకోకపోతే, ఆ సమయంలో వేరే చెడ్డ కష్టం వచ్చేది పడుద్ది గ్యారంటీ తప్పకుండా. లేదంటే పక్క వాళ్ళు ఏదో పని జెప్తారు. "ఏమ్మా కొద్దిగా హాస్పిటల్‌కొత్తావా? సాయం జేత్తావా? లేదా షాప్‌కెళ్దాం వత్తావా?" అంటే మనం ఖాళీగున్నాం అనేది వాళ్ళకర్థమైపోతుంది. మనం గ్రహించుకోవచ్చు. ఎవరన్నా ఖాళీగున్నారండి, పనేం లేదండి, నేను ఖాళీగున్నాను మన ఇంటికొచ్చి చెప్తుంటారు. ఓహో! ఖాళీగా ఉన్నారంటే మనం అప్పుడు అర్థం జేసుకోవాలి. మనం ఎక్కడో ఆధ్యాత్మిక బద్ధకంలో ఉన్నామని అర్థమైపోద్దనమాట. అది దెలుసుకోవాలి. ఓహో! ఆధ్యాత్మిక బద్ధకంలో ఉండకుండా
మనకు మనమే చక్కగా ఈ క్లాస్ని ఇంకా మనకు మనమే ఏర్పాటు చేసుకొని ఏదో క్లాసు ఇట్లాగా ఇంక మేము కూడా అలాగేనండి. ఇంక నేను ఖాళీగా ఉండకుండా ఇలాగే మేము కూడా ఒక టైం పెట్టుకున్నాం. 4 కల్లా పెట్టుకున్నాం. అందరం కలిసి ఓ బుక్ చదివి దాని నుంచి డిస్కషన్ చేసుకుంటాం. అలాగే తెల్లవారుజామున 2 గంటలు మెడిటేషన్ పెట్టుకున్నాం అందరం జూమ్‌లో. అలాగే మళ్ళీ నైట్ కూడా ఒక యోగులు బుక్ చదువుకుంటాము. ఒక అర్ధగంట గాని, ఒక 40 నిమిషాలు చక్కగా ఆ జ్ఞానాన్ని తీసుకొని వెంటనే మెడిటేషన్‌లో కూర్చుంటే యోగులు బుక్కు చక్కగా మనకు ఒక సత్యంలో నిద్రలో మంచి యోగ నిద్రలోకెళ్తాం. అలాగా ఒక సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా ఇలా క్లాస్‌లో ఉన్నప్పుడు క్లాసులు చెప్పటం. లేదంటే బయట క్లాసులుంటే బయటికెళ్ళటం. ఇట్లా ప్రతిదీ కూడా మనం మంచి కష్టాలు తీసుకోపోతే ఇంకిలాగా చెడ్డ కష్టాలొచ్చి పడతాయి అనేది సత్యం అర్థమైందనమాట నాకు. ఆ సత్యం అర్థమై ఒక్కోటి తీసుకుంటూ వెళ్తున్నాను మేడం. ఆ టైంలోనే నాకున్న గ్యాస్ ట్రబుల్స్ ఎన్నో ఏళ్ల నుంచి 20 ఏళ్ల నుంచి ఉన్న గ్యాస్ ట్రబుల్‌ని గూడా నేను తగ్గించుకోగలిగాను. ఎలా అంటే మరి కోరికలుంటాయి. సరికాని కోరికలు. ఆ కోరిక కూడా లేదు ఈరోజైతే. నేను ఎలా నాకు దేనికైనా నేను రెడీయే. అంటే ఒకప్పుడు ఒక రూపాయి మన దగ్గరుందంటే చీర కొందామా, గోల్డ్ కొందామా అనే ఒక ఆలోచనతో ఉంటాం. ఇప్పుడేంటంటే ప్రతిదీ గూడా దేనికి ఖర్చు పెడదాం ఆధ్యాత్మికంగా. మనకిప్పుడు ధ్యాన మహాచక్రం వచ్చింది. దానికియ్యాలి. అలాగే మరి మనకి ఈ జూమ్‌లో మనకెంతో చక్కగా పిరమిడ్ గురించి మనకి వచ్చింది ప్రోగ్రామ్ గురించి చూపిస్తున్నారనమాట. ఏంటది పీఎంసీ ఛానల్ అండి. పీఎంసీ ఛానల్‌కి మరి ఎంతో ఖర్చవుతుంది. మరి మనం చెయ్యాలి. మన ద్వారా చేపిచ్చాలి. మరి మనకి ఈరోజు టీవీలో వస్తుందంటే ఎలా వస్తుంది? మరి దానికెంత ఖర్చవుతుంది? అలాగే దానికెంత మనం చేయగలిగినంత చేయటం, మనం చేపిచ్చటం గూడా నేర్చుకోవాలిక్కడ అడిగి. మరి మన ఇళ్ళకి బుక్స్ వస్తున్నాయి ఈ రోజున. మనం ఎలాగా మరి అందరికి చేత రాపిచ్చటం. ఇది కష్టమే. అడగటం అంటే కష్టమే. ఒకప్పుడు నేను గూడా మాకు మార్కెట్ ఉంది బిజినెస్. ఆడికెళ్ళి రాపిద్దామంటే మా అల్లుడు గారు అత్తయ్య అవసరం మీరివ్వాలనుకుంటే ఇవ్వండన్నారు. సరే, సరే నాన్న అని అందరిని రైతుల్ని అడిగి నా కోసం ఇవ్వొద్దు. నేను అడిగానని ఇవ్వొద్దు. మీకోసం ఇవ్వండి. కనీసం ఒక్క ఇద్దరికైనా భోజనం పెట్టినోళ్ళం అవుతాం. మనం ఒక డజన్ అరటిపళ్ళు కూడా రావట్లే రూ. 100 పెడితే అని చెప్పేసి అడిగి, అలా 20,000, 25,000, 30,000 అలా అడిగి అంటే అడగటం గూడా నేర్చుకోవాలి. కొంచెం లోపల ఇగో ఉంటది. ఎప్పుడైతే ఆ ఇగో అది గూడా మంచి కష్టమే. అది కష్టం గూడా మంచి కష్టం కింద తీసుకోవాలి. తీసుకొని ఎప్పుడైతే మనం ఒక్కోటొక్కోటి ఆ ఇగోని అదంతా ఇలాంటివి చేసుకుంటూ వెళ్తుంటే మన లోపల ఉన్నయన్నీ పోతాయండి. ఒక్కొక్కటి ఎళ్ళిపోతూ ఉంటే బుద్ధుడు చెప్తాడు గదా! "నువ్వేం సంపాదించావంటే" నేనైతే ఏం సంపాదించలేదు. నేనున్నయి పోగొట్టుకున్నా అంటాడు. మనమేమనుకుంటాం ఉన్నయి పోగొట్టుకున్నాం, నున్న ఆస్తులన్నీ పోగొట్టుకున్నారేమో అని మనం అనుకుంటాం. అది ఆస్తులు గాదు. మనలో ఉన్న ఆహ్, గుణాలు, వేస్ట్ గుణాలనమాట. దుర్గుణాలంటారవి. అవన్నీ కూడా నిజంగా పోగొట్టుకుంటాం. అంతకుముందు నిజం జెప్పాలంటే మా అత్తగారు ఇట్లాగా, మా ఆయన ఇట్లాగా హ్మ్. వాళ్ళలా, వీళ్ళలా అంటే ఎంతవరకి ఎదటి వాళ్ళ మీద నిందలేసేయటం తప్ప, మనం కరెక్ట్ అనుకుంటాం. మనం ఎప్పుడైతే ధ్యానంలోకొచ్చామో మనమే కరెక్ట్ కాదు. అందరూ మంచిగా దైవత్వంగా తెలుసుకోగలుగుతాం అందరిని మనం. అలాగా మనకి సత్యం అర్థమైద్దనమాట. అట్లా నేను ప్రతి ఒక్కటి గూడా నాలో ఉన్న గ్యాస్ ట్రబుల్‌ని నిజంగా నాకే ఆశ్చర్యం అనమాట. ఈరోజు గ్యాస్ ట్రబుల్ బిళ్ళ చేసుకుంటే భావావేశాలను తగ్గించుకోగలిగాను నేను. అంతకుముందేంటంటే ఏదన్నా నన్నెవరైనా అన్నా గాని, నేనెవరినన్నా నేనెవరిని అనేదాన్ని కాదు. ఒక పొరపాటున కోపం అనేది ఎవరికైనా వస్తది. అంటాం గబుక్కన నోరు జారుతాం. అది ఎందుకిలా మాట్లాడాను అనేది నాకు నేను రియలైజ్ అయిన ఒక వారం పాటు బాధపడుతూ ఉండేదాన్ని. ఎవరైనా నన్నన్నా గాని ఒక వారం రోజులు దాన్ని క్యారీ చేస్తూ ఉండేదాన్ని. ఎప్పుడైతే నేను సత్యం తెలుసుకున్నానో, ఆ క్యారీ చేయటం వదిలేసానింక. ఎప్పుడుదప్పుడే అంటే వర్తమానంలో జీవించాలి. భవిష్యత్, వర్తమానం అని చెప్పారు. మరి మనం ఎలా ఉంటున్నాం నిజంగా చెప్పాలంటే జరిగిపోయిన దాంట్లో ఉంటున్నాం. లేతే జరగబోయే దాంట్లోనో వర్తమానంలో మనం జీవించట్లే ఈ రోజున. అలాగే నేను మరి అవకాశం ఉన్నంత వరకు కూడా వర్తమానంలో జీవించటానికే చూస్తున్నా. అంతకుముందు జరిగిపోయినయన్నీ గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఉండేవాళ్ళం. ఒక బాధ కష్టం వచ్చిందంటే, ఆ కష్టానికి చాలా యాడ్ అవుతాయన్నమాట. ఎప్పుడో చిన్ననాటివి కూడా జరిగినయి కూడా గుర్తొచ్చి, ఇంకా కష్టం తెచ్చుకొని, ఇంకా బాధపడి ఏడుస్తూ ఉంటామనమాట. అంటే చూడు మనం ఎలా జీవిస్తున్నామో మనకు తెలీదు ఇలా జీవించకూడదనే విషయం కూడా తెలీదు. అలా జీవించే విధానాన్ని నేర్పించారు పత్రి గారు మహానుభావులు. మరి ఆ సత్యాన్ని గూడా నేను స్పిరిచువల్ టాబ్లెట్స్ ద్వారానే నేను ఎన్నో పుస్తకాలు ఎందుకంటే మన వాస్తవానికి మనమే గదా సృష్టికర్తలు అని. నాకు చాలా డౌట్ ఉండేదనమాట. అదెలా సార్ మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అంటే నాకు నేనే అనుకునేదాన్ని. ఎలాగ మన వాస్తవానికి మనమే ఎట్లా సృష్టికర్తలం అంటే మరి మనమే గదా! జన్మ తీసుకొని వస్తూ మనమే సృష్టించుకొని వచ్చాము. మన జన్మ ఎలా ఉండాలో, మనం అండగా పుట్టాలా, ఎలా పుట్టాలని మనమే సృష్టించుకొనొచ్చాము. కానీ ఆ విషయం అర్థమయ్యేది కాదు. చాలా
నాకు కూడా క్వశ్చన్ ఉండేది. ఎలా సృష్టించుకుంటాం ఏంటని. అప్పుడు సత్యం అర్థమైంది. ఓహో! నా వాస్తవానికి నేనే సృష్టికర్త. నాకు అనారోగ్యం వచ్చిందంటే నేనే తెచ్చుకున్నాను. నాకు బాధ అంటే బాధ తెచ్చుకున్నా కాబట్టి నాకు తలనొప్పొస్తుంది. అవతల వాళ్ళని తలనొప్పి పుట్టిచ్చాను. నా నా మాటల ద్వారా, చేతల ద్వారా అవతల వాళ్ళకి తలనొప్పి కలిగిందేమో. అందుకే నాకు తలనొప్పి వచ్చుంటది. అందువల్ల నా అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా మాటల ద్వారా, ఆలోచన ద్వారా, చర్య ద్వారా ఏది వాళ్ళ మీద నెగెటివ్ ఆలోచన కూడా రాకుండా ఉండాలి. అప్పుడు మనకిక్కడ బాధ కలగదు. అవతల వాళ్ళని బాధ పెట్టాము అంటే మనకిక్కడ బాధొచ్చిద్ది. డబలే వచ్చిద్దనే కదా! ఇప్పుడు బాల్ మన గోడకేసి కొడుతుంటే డబలే మనకొస్తుంది. అనేది నాకు అప్పుడు అర్థమైందనమాట. ఓహో! నా మాటల ద్వారా గూడా మాటల ద్వారా కాదండి, నిజంగా మాట్లాడతాం గూడా. మాట్లాడితే తృప్తిగా ఉంటదనమాట. హమ్మయ్య! ఏదో రకంగా అంటే అది గూడా ఒక శాడిజం అనమాట. ఆళ్ళని ఏదో ఒక రకంగా డైరెక్ట్‌గా అనకుండా పక్కదోవ నుంచి అంటామనమాట అట్లాగా. ఆళ్ళకి ఇనిపిచ్చామా లేదా మన బాధని. అవతల వాళ్ళు బాధగా తీసుకుంటున్నారా? అట్లా ఉండదు. మనకది తెలీదు. కానీ సత్యం అర్థమైన తర్వాత నిజంగా అవతల వాళ్ళని బాధ పెట్టం. అట్లాగా నా నా వాస్తవానికి నేనే సత్యం అర్థమైంది. అట్లాగే జీకే సార్ ఎంతో చక్కగా ట్రాఫిక్ సిగ్నల్ ఇచ్చారండి. అవకాశం జారవిడుసుకోవద్దు. ఏ అవకాశం నీ ముందుకొచ్చినా ఇప్పుడు మీరిచ్చారు. మేడం, మేడం చాలా మటుకు ఫోను చేశారు మేడం క్లాస్ అని. సరే. ఓకే మేడం అని. అంటే అవకాశం ఏదొచ్చినా జారవిడుచుకోకూడకుండా మనం తీసుకొని ముందుకెళ్ళిపోవటమే. మనం చేయగలమా? లేదంటే మనకొచ్చిందంటే మనం చేయగలం తప్పకుండా. మనం చేయగలిగేది మన ముందుకొస్తది అనేది నేను తెలుసుకొని, అవకాశం జారవిడవద్దని చెప్పేసి అట్లా నేను పట్టుకొని ముందుకెళ్తున్నాననమాట. మరి శక్తి లేకుండా కోరిక ఊడదు. మనకు శక్తి లేకుండా ఏ పనైనా ఎలా చేయొచ్చు? ఇప్పుడు ఈరోజు మీరు ఇది నడుపుతున్నారంటే శక్తుంది. మనం అది చేయగలిగేదే మన ముందుకొచ్చింది. మనం ఏది చేయగలమో అదే మన ముందుకొస్తది. ఎవరేది చేయగలరో అదే జేస్తారు. ఇప్పుడు సరిత మేడం చక్కగా జూమ్ ద్వారా ఇది చేస్తున్నారు. జీకే సార్ మరి ఆయన చేయగలిగే శక్తి సామర్థ్యాలతో ఆయన జేస్తున్నారు. మేము మా వంతుగా ఏంటంటే, ఈ చుట్టుపక్కల వాళ్ళకి పాంప్లెట్లు పంచటం, ర్యాలీ చేయటము, క్లాసులు ఏర్పాటు చేయటము. మేము పిరమిడ్ కట్టుకున్నాం గదా! పిరమిడ్‌కి రమ్మని, లేదంటే ఇక్కడేమన్నా పబ్లిక్ పిరమిడ్ కోసం సంకల్ప ధ్యానం అంటే, నేను చేయగలిగేది నేను జేసుకుంటున్నా. అంటే ఎవ్వరు చేయగలిగేది వాళ్ళు చేసుకుంటా, శక్తి లేకుండా కోరికొచ్చిందంటే మనం చేయగలము. అజ్ఞానమే బాధలకనం అని అర్థమైందనమాట. మరి నిజమే గదా! ఇప్పటి వరకు అజ్ఞానంలో ఉన్నాం. బాధ కలిగిందంటే ఎవ్వరి వలన బాధ రాల. మన వాస్తవాన్ని మనమే సృష్టించుకున్నాం. మన అజ్ఞానం వల్లనే మనం బాధను తెచ్చుకున్నాము. మన ఆలోచనల ద్వారా, మన భావం ద్వారా, మన మాటల ద్వారా, చర్యల ద్వారా అందుకే వచ్చిందనేది అర్థమైంది. అంటే అలాగే మనల్ని బట్టి మన తోడని చక్కగా ట్రాఫిక్ సిగ్నల్ ఆయన చాలా బాగిచ్చారు. అంటే మనం ఎలా ఉంటామో అవతల వాళ్ళు గూడా అలాగే ఉంటారు. ఆహ్, అవతల వాళ్ళు అలాగే ఎందుకున్నారు అంటే, మనం అవతల వాళ్ళ లోపాలు ఎంచుతున్నాము అంటే, వాళ్ళ వల్ల ఇబ్బంది కలుగుతుందంటే, మనలో ఆ గుణాలు ఉన్నదని అర్థమైంది. ఓహో! ఇలా గూడా ఉంటదా? మనం ఇప్పటి వరకు ఎలా ఉన్నాం? అవతల వాళ్ళ గుణాలనే అర్థం చేసుకోం. అవతల వాళ్ళ గుణాల గురించే మాట్లాడుతున్నాం. అవతల వాళ్ళు కరెక్ట్‌గా లేరు అలా ఇలా. అది అన్నాము అంటే వాళ్ళలో ఉన్న గుణాలు మనలో గూడా ఉన్నాయని అర్థమైంది. ఓహో! నేను ఇలాగ ఆలోచిస్తున్నాను. నిజంగా నేను ఎంత అంటే ప్రతిరోజు మార్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నా. ప్రతిరోజు కూడా నా ముందుకి ఏదొచ్చినా సరే, ఎవ్వరు మాట్లాడినా సరే, ఎంతంటే అంత మార్పు నాలో. అంతకుముందు ఎలా అంటే అమ్మో! మా అత్తగారు ఇలాగా, మా ఆయన గారు ఇలాగా, మా పిల్లలు ఇలా అలా అలా ఏదో తెలియని బాధ, భావన ఉండేది నాకు. ఎప్పుడైతే సత్యం అర్థమైందో అందరిలో ప్రేమతత్వాన్ని చూడగలుగుతున్నా. అందరిని ప్రేమగా చూడగలుగుతున్నా. అందరిలో ప్రేమను పంచుకుంటున్నాం. మేమందరం గూడా ఎంతో ప్రేమగా ఉండగలుగుతున్నాం ఈరోజు. ఎంత చక్కగా అంటే మా అత్తయ్య గారి మీద కూతురు కంటే ఎక్కువ చూసుకుంటాను నన్ను. అంత బావుంటాం మేము అత్తలు, కోడళ్ళు. మా ఆడపడుచులున్నారంటే ఇక ఆడపడుచులాగా ఉండరు. ఒక ఫ్రెండ్స్ మేము అంతే. వాళ్ళు నేను ఫ్రెండ్స్ లాగే ఉంటాం అనమాట. అంటే ప్రతీదీ గూడా మా తోడబుట్టినోళ్ళు గాని, "నీకే అమ్మా నువ్వు అదృష్టవంతులు" అంటే అదృష్టం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం ఎప్పుడైతే మారుతామో అవతల వాళ్ళ నుంచి కూడా అదే అందుకుంటాం. మనం మనం అందించేదే అవతలకి ఏది అందిస్తామో అదే మన దగ్గరికి వస్తది. మనం ఏదైతే అందించలేకపోతామో అవతల నుంచి కూడా నెగెటివ్ వస్తది. మనం నెగెటివ్ ఇస్తే నెగెటివ్ వస్తాయి. అట్లాగా ప్రతిదీ గూడా నన్ను నేను మలుసుకుంటూ ఆ పాటుంటది గదా! శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే. అంటే ఒక శిల నువ్వే, ఒక రాయి నువ్వే, ఒక శిల్పి కొట్టే శిల్పి నీవే. ఆ శిల్పం తయారయ్యాక గూడా నీవే. మరి నిన్ను నీవు మలుచుకుంటూ నిలిచిపో చరిత్రలో అంటే, మనం మలుసుకుంటూ ముందుకు వెళ్ళాలనేది నేను అనుకోని రోజు కూడా మలుచుకోవడానికే ప్రయత్నం చేస్తాను మేడం. అలా చేసుకుంటూ రావటానే నేను నాకున్న అనారోగ్యం తగ్గించుకొని ఈరోజు నిజంగా బావున్నా. హ్యాపీగా ఉన్నాం అనమాట. అలాగే వాక్యము ద్వారా స్వస్థత అంటారు గదా! మనకి. మరి వాక్యాన్ని ఎంత చక్కగా నోటి నుంచి వచ్చే వాక్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నిజంగా జాగ్రత్తగా ఎప్పుడైతే నోటి నుంచి వచ్చిందంటే ఇక్కడ ఆలోచన చేస్తుద్ది. ఇక్కడ నోటి నుంచి వస్తాయి. ఆ వాక్ చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే దేవుని రాజ్యం తొలుత గమనించమని ఇచ్చారు.
జీవిస్తారు. అంటే దేవుని రాజ్యం అంటే మన లోపల ఉన్న దేవుని రాజ్యం, భగవంతుడు మన రాజ్యంలో ప్రవేశించాలంటే ఎంతగా ఉండాలి. చిన్న పిల్లలాగా ఉంటేనే లోనకి దూరుతాం అంటారు. అనుకునేదాన్ని నేను చిన్నప్పుడు. అంటే కాదు, వాళ్ళ మనస్తత్వం అంత చిన్న పిల్లల మనస్తత్వం ఎలా ఉంటదంటే కళ్ళా కపటం లేకుండా ఉంటారు. మన పిల్లలు ఏదన్నా మనం అన్ని లోన పెట్టి దాచేస్తారు పెద్దోళ్ళు. అయి తీసుకొచ్చి ఒరేయ్! ఒరేయ్! అయ్యో! ఎవరైనా చూత్తార్రా లోన పెట్టిరారా అంటారు పిల్లల్ని మనం. అంటే వాళ్ళ మనస్తత్వం ఎంత ప్రేమగా ఉంటదో పిల్లల మనస్తత్వం. అట్లా దేవుడి రాజ్యంలో ప్రవేశించాలంటే మనం చిన్న పిల్లల మనస్తత్వం రావాలన్నమాట. అంత ప్యూరిటీగా ఉంటే దేవుడు మన లోపల ఎప్పుడూ నిక్షిప్తమై ఉంటాడు. మరి ప్యూరిటీ లేపోతే ఎలా ఉంటాడు? మురిగొట్టుకొని లోపలకి అలాగే ఉంటాడనమాట. అందుకే మనం ఎప్పుడు ప్యూరిటీగా ఉండాలని చెప్తారనమాట. అలాగే మనం ముందుకు ఇతరులకి చేయాలి. ఏం చేయాలి ముందు ఇతరులకంటే, మనం ఏమి నేర్చుకున్నాం? మనం ఏం చేస్తున్నాం? నీకేం కావాలి? అంటే, ఓహ్! నన్ను ఇంట్లో వాళ్ళు ప్రేమించట్లేదు. వాళ్ళట్లా, వీళ్ళిట్లా అంట. అసలు నువ్వెట్లా ఉన్నావు? ఆ! ముందు నీకేది కావాలనుకుంటున్నావంటే, ముందు ప్రేమ కావాలి, ఆనందం గావాలి. ఇయన్నీ కావాలనుకున్నావు. నువ్వు అవతల వాళ్ళకి ఏం పంచుతున్నావు? నువ్వు అవతల వాళ్ళకి పంచాలి గదా! అవతల వాళ్ళని ప్రేమగా చూసుకో. నీకేం కావాలంటే అది అవతల వాళ్ళకి పంచటం మొదలుపెడితే నీకది యూనివర్స్ ద్వారా వస్తాయి. అలా కాకుండా నన్నెవరు ఇష్టపడట్లేదు, నన్నెవరు ప్రేమించట్లేదు, నన్నిట్లా, ఆళ్ళిట్లా, ఈళ్ళిట్లా అంటా ఉంటే ఎలా వస్తాయి? అట్లాగా మనం ప్రతి ఒక్కటి కూడా యువతలో మనకేది కావాలో అదే జెప్తారు జీసస్ ఇప్పుడు యేసుప్రభు గూడా. ముందు నీకేది కావాలో అవతల వాళ్ళకి చెయ్యి. అప్పుడు నీకొస్తదని చెప్తారనమాట. అలాగే ఆత్మపరంగా కోరి సాధించాలి. ప్రాపంచికంగా కోరి సాధించకూడదు ఎప్పుడు గూడా. అంటే ప్రాపంచికంగా ఎలా అంటే నాకు ఇల్లు కావాలి, మా పిల్లలకు జాబ్ రావాలి, మంచి చదువులు, జాబులు, హ్మ్. ఇలా ప్రతిదీ కూడా కోరి సాధించకూడదు. ఓకే. అనుకోవచ్చు తప్పులేదు. మంచి ఇల్లు కట్టుకుందాము. మా పిల్లలు మంచి సంబంధాలు రావాలి. మంచి జాబ్ ఇయన్నీ అనుకోవటం వరకే. అనుకోవాలి గానీ అదే సంకల్పాలు పెట్టుకొని ధ్యానం చేయకూడదు. నాకు తెలిసినంత వరకమైతే మేడం నేను ఏ సంకల్పం పెట్టుకొని ధ్యానం చేయను. ఆత్మ ఉన్నతికి, సమాజ ఆత్మ ఉన్నతి కోసం మాత్రమే చేయాలి సంకల్పాలు ఎప్పుడైనా సరే. అంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగాలి. సమాజ ఆత్మ ఉన్నతికి అంటే సమాజానికి మనం ఏమి ఇవ్వగలం? ఆ పాంప్లెట్‌ల రూపంలోన వాళ్ళకి లేదంటే ఇప్పుడు ధ్యాన మహాచక్రం జరుగుతుంది. ఎంతో మంది ఎళ్ళాలని కోరుకుంటది. ఎళ్ళాలంటే డబ్బులు కావాలి. 2, 3 వేలని డబ్బులు లేనిదే ఎళ్ళలేరు. వాళ్ళకి మనం ఎంత చేయగలిగితే అంత సాయం. ఇప్పుడు జీకే సార్ మొన్న పెట్టారండి. సమ్మ అజీవ అని చెప్పి చేపలు పట్టేవాళ్ళుంటారు వాళ్ళు. వాళ్ళు ఎళ్ళలేని పరిస్థితి పాపం. వాళ్ళకి డబ్బులెక్కడి నుంచి చేపలు పట్టి అమ్ముకుంటేనే వాళ్ళకి డబ్బులు. వాళ్ళకో దారి చూపించాలంటే మనం మనకి ఈ రూపంలో సమ్మ అజీవ దాంట్లో నుంచి చక్కగా వాళ్ళకి మిషన్‌లు కొనిచ్చారు. అలాగే కంప్యూటర్లు నేర్పించటం, మిషన్లు నేర్పించటం, బ్యూటీషియను, ఆళ్ళకి డ్రైవింగ్ ఇలాంటి వర్కులు ఏదైతే నేర్పిస్తామో, వాళ్ళకొక దారి చూపిస్తే అయి మానేస్తారు. మరి వాళ్ళకి దారి లేకుండా ఎలా మానేస్తారు? అలాగే మరి వాళ్ళు ఎళ్ళాలంటే వాళ్ళకి ధ్యాన మహాచక్రానికెళ్ళాలంటే ఎట్లా ఎళ్ళాలో తెలీదు. డబ్బులు గావాలి. అంటే ఒక్కొక్కళ్ళు 3000 అయితాయి అంటే మొన్న మేము బ్యాంక్‌లో ఏసామనమాట. అంటే మరి ఏదో ఒక దారి మనం అవతల వాళ్ళకి చెయ్యాలనమాట. మనం అట్లాగా ఆత్మపరంగా ఇలాంటి వారికే ఆటి కోసం సాధించాలి. నేను ఎలాగైనా నాకు ఓ 3000 ఉంటే బావుండు. నేనెయ్యాలని కోరిక కలగాలి. చెయ్యాలని చెప్పేసి. అప్పుడు మనకు వాటి కోసం వస్తాయి. ఇప్పుడు మన దగ్గర బుక్స్ వచ్చినియి. పత్రి సార్ రేపు ధ్యాన మహాచక్రానికి. మరి అందరిని అడిగివ్వాలి. ఇలాంటి కోసం నేను ఎలాగైనా సరే ఈ బుక్ పూర్తి జేసి నేను ఒక 10,000, 20,000, 30,000 ఎయ్యాలని సంకల్పం పెట్టుకోవాలి. ఈటి కోసం పెట్టుకోవాలి. అంతే తప్ప నాకు 30,000 రావాలి, 50,000 రావాలి. దీనివల్ల మంచి చీర, పట్టు చీర కొనుక్కోవాలి. ఓహ్! గ్రామ్ ఈటి కోసం చేయాల్సిన అవసరం లేదు. మనకేది కావాలో అర్హత ఉంటే తప్పకుండా వచ్చుద్దనమాట. అట్లాగే మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం. హ్మ్. ఏంటి మన వాస్తవాన్ని మనం ఏది ఆలోచిస్తున్నామో మనమే సృష్టించుకుంటున్నాం ప్రతిది గూడా. మన వాస్తవానికి మనమే గదా సృష్టికర్తలం ఇక్కడ. మనం ఏది ఇప్పుడు ఒక క్లాస్ చెప్పాలని నిర్ణయించుకున్నాం గాబట్టి చెప్తున్నాం. అలాగే వంట చేయాలన్నా, ఏదైనా వర్క్ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా మన వాస్తవాన్ని మనమే ఇక్కడ సృష్టించుకుంటున్నాం ప్రతిది గూడా. ఈ జన్మ తీసుకోవడానికి గూడా మనమే కారణం. మరి ఇలా నల్లగుండాలా, ఎర్రగుండాలా, హైట్ ఉండాలా, తక్కువుండాలా, ఇయన్నీ గూడా మనమే అనుకోనొచ్చి, మనం బాలేదని మనం నిందించుకుంటున్నాము. ఎదుటి వాళ్ళని గూడా నిందిస్తున్నాం. అర్హత ఎక్కడుంది మనకి? ఎదుటి వాళ్ళ అనటానికి అందరిలో భగవంతుడిని చూడాలి గదా! అందరిలో భగవంతుడిని ఎక్కడ చూస్తున్నాము? ఆవిడట్ట, ఈవిడిట్ట అట్లా అందుకే పత్రి సార్ అందుకే అంత నిర్దాక్షిణ్యంగా చక్కగా చెప్పారు. ఎందుకంటే మీ ఇద్దరి గురించే మాట్లాడుకోండి. ఇప్పుడు ఇద్దరమే ఉంటాం. మీ ఇద్దరి గురించి మూడో వ్యక్తి గురించి మాట్లాడొద్దు అని చెప్పినా గాని వాటిని ఆచరించగలుగుతున్నామా ఈ రోజున మనం? ఇప్పుడు కూడా ధ్యానంలో ఉన్నా కానీ, ఇంత జ్ఞానం తెలుసుకున్నా గాని, మూడో వ్యక్తి గురించి మాట్లాడకుండా ఎవ్వరూ లేరండి. ఇప్పటికి కూడా. అలాగే ఉండిపోతున్నాం. కానీ మాట్లాడుకోవచ్చు. కానీ ఎలాగంటే, ఆ మేడం చాలా చెప్పారు క్లాసు. ఇంతకుముందు మేడం ఎంత చెప్పారు అద్భుతంగా. అలాగా
ఈ మేడం చక్కగా క్లాస్ కండక్ట్ చేస్తున్నారు. ఇలా మంచి విషయాలు మాట్లాడుకోవాలి తప్ప నెగెటివ్ విషయాలు మాట్లాడుకోకూడదనమాట. అట్లాగే మన అసాధ్యమైనది ఏమీ లేదు. ఏదైనా చేయగలం మనం. ఏదైనా సాధ్యమే. సాధ్యం కానిదంటూ లేదు. సాధ్యం కానిది ఏమీ లేదు. ఏదైనా సాధ్యం అవుతది. ఎందుకంటే మనం తెలుసుకుంటూ ఇది చెయ్యాలి ఒక ఆలోచన, ఆ ఆలోచన ఎలా వచ్చిందో తెలుసుకుంటే సరిపోద్ది. ధ్యానం సాధన చేసుకుంటూ ఉంటే మన మనసు నుంచి వచ్చిందా, మన ఆత్మ నుంచి వచ్చిందా, మన ఇన్నర్ నుంచి మన డ్రీమ్స్ ద్వారా కూడా అర్థమవుతాయి మేడం మనకి. అప్పుడు ఓహో! నాకిలా ఒకటికి 2 సార్లు కోయిన్సిడెన్స్‌గా మన ముందుకొచ్చిందంటే దీని నుంచి నేను నేర్చుకోవాల్సింది ఏదో ఉంది అనేది ప్రతిదీ మన ముందుకి ఏది వచ్చినా సరే ఏ కష్టం వచ్చినా అంతకుముందు కష్టం ఎలా అంటే ఏడుస్తూ బాధపడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడు చెడ్డ కష్టం అనుకుంటున్నాం గదా మనం. చెడ్డ కష్టం ఏదొచ్చినా అది చెడ్డ కష్టం గాదు నిజం చెప్పాలంటే. అది గూడా మంచి కష్టమే. అంటే నువ్వెలా ఉన్నావో తెలుసుకో. నీ ముందుకు ఇప్పుడు కష్టాలు మంచి కష్టాలు దాంట్లో ఇస్తారు జీకిస్తారు. ఏంటంటే ఇప్పుడు చీమలున్నాయి మనకి. ఒక ఇంట్లో చీమలు పారుకులాడుతూ మన ముందుకే వస్తాయి. రోజు లేని చీమలు ఇవ్వాళే ఎందుకొచ్చినాయి అక్కడికి? ఇవ్వాళే మన ముందుండి మన కొట్టటమో, మన ఇబ్బంది పెట్టటమో, ఇంట్లోనో ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎందుకు అంటే, నువ్వు కష్టం తీసుకొని వర్క్ చేయాలి. మంచి కష్టమైనా సరే కష్టం తీసుకొని చేయాలి. అలాగే చక్కగా ఒక దారిలో లైన్‌లో ఎళ్తాయి. అవి అన్నీ కలిసి ఎళ్తాయనమాట. ఒక సాట బెల్లమో, పందారమో అదొక్కటే తినదు. అన్నిటిని పిలుచుకొస్తాయి. అట్లాగే ఒక టీమ్ వర్క్ గూడా తీసుకొని చేయాలనేది గూడా మనకి అయి నేర్పుతాయనమాట. టీమ్ వర్క్ చాలా బావుంటది నిజంగా. ఒక్కళ్ళం ఉంటే ఏం ఆనందం ఉంటదండి నిజం చెప్పాలంటే. ఒక్కళ్ళం చేత్తే ఏం ఆనందం అదే టీమ్ వర్కు చేయటం వలన గూడా మేమలాగా ఆనంద బ్రహ్మ చేసామండి ఇక్కడెళ్ళడంలో టీమ్ వర్క్. ఎంత బావుందో. చిన్న చిన్నయి ఏమన్నా గాని ఏముండదు. అయి మామూలు కుటుంబంలో గూడా వస్తుంటాయి గదా! అట్లా అందరం కలిసి టీమ్ వర్క్ ఎప్పుడైతే తీసుకొని చేత్తామో చాలా బావుంటదనమాట. అట్లా చీమల దగ్గర నుంచి చీమంట ఉన్నది చిన్నదే గాని దాన్ని మించిన బరువు మోసుద్దంట. ఎలా మోస్తుందది? అసలు దాన్ని మించిన బరువు. అంటే అది మొయ్యగలదు. మనకొచ్చే కష్టం గూడా అలాగే వస్తుంట. మనకి ఒక 50 కేజీల బరువు మనం మొయ్యగలిగే వాళ్ళకి 52 కేజీల బరువే ఒక 2 కిలోలు ఎగస్ట్రా వత్తే మనం అనుకుంటామంట అమ్మో! 70 కిలోల బరువే వచ్చినట్టు ఫీల్ అవుతామంట. కానీ మనం చేయగలిగేదే మనం ముందుకొస్తాయి అనేది మనం అర్థం చేసుకోవచ్చు చీమల గురించి గూడా. అలాగే సైకిల్ మనకి. సైకిలే వస్తది మన కలల్లో గానీ, సైకిల్ తొక్కినట్టు, లేదంటే కష్టంగా బయటికి ఎళ్ళినట్టు, లేదంటే సైకిల్ ఇరిగిపోయినట్టు, లేదా గిఫ్ట్‌గా వచ్చినట్టు. గిఫ్ట్‌గా వచ్చిందంటే మనం కరెక్ట్‌గానే మంచి కష్టాలు తీసుకొని మనం ముందుకెళ్తున్నట్టు. లేదంటే కష్టంగా దొక్కుతున్నట్టు. లేదంటే ఇరిగిపోయినట్టు మనం సైకిల్ ఎసుకొని ఎళ్తున్నాం కింద పడినట్టు ఇట్లా వచ్చిందంటే మంచి కష్టం తీసుకొని నువ్వు వర్క్ చేయాల్సిందుందని నీ ముందుగానే యూనివర్స్ చూపిస్తుంది మనకి. ప్రతీదీ చూపించడమే. ఓహో! మన సైకిలని వేరేలాగా అనుకుంటాం ప్రాపంచికంగా ఆలోచిస్తే. ఇప్పుడు జీకే సార్ దాంట్లో ఇలా ఇస్తారనమాట ప్రతిదీ గూడా. సైకిలొస్తే ఇలా కష్టపడాలి. అలాగే కూలి పని చేసేవాళ్ళుంటారు. కూలీలొచ్చారంటే గూడా మనం కష్టపడాలి. వాళ్ళు గూడా కష్టపడతారు గదంతా! కష్టమంటే మంచి కష్టం తీసుకొని, మంచి కష్టం ఏది కాదు అన్ని మంచి కష్టాలు గూడా మనకు ఉపయోగపడే కష్టాలే చెప్తున్నారు మళ్ళీ మనకక్కడ. ఒక లాంగ్వేజ్ నేర్చుకోవటం, ఒక సంగీతం నేర్చుకోవటం, ఒక భగవద్గీత నేర్చుకోవటం, ఒక నృత్యం అంటే నీ జీవితంలో నీకేదిష్టమో, నీకేమిష్టమో తెలుసుకొని అయి నేర్చుకుంటూ నువ్వు మొదలుపెట్టమని చెప్తారనమాట ఎప్పుడు గూడా సారు. ఎందుకంటే మనకంటూ ఒక ఇష్టాలుంటాయి. నిజమేనండి నాకు చిన్నప్పటి నుంచి ఉంటది. డాన్స్ నేర్చుకోవాలనుంది కానీ మా కుటుంబంలో ఒప్పుకోరండి అనుకుంటాం. సారేం చెప్తారంటే, "ఓకే. నీకు నేర్చుకోవాలనుంటే మొదలుపెట్టు. ఎలా మొదలుపెడతావు? నీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లా. నువ్వు ఇంట్లో నీ బెడ్‌రూమ్ ఉంది గదా! బెడ్‌రూమ్ తలుపేసుకొని చక్కగా లోపల గడిపెట్టుకొని కాసేపు డాన్స్ ఎయి. అప్పుడు చక్కగా నీకు యూనివర్స్ సపోర్ట్ చేస్తది. ఇంట్లో వాళ్ళు గూడా తప్పకుండా వస్తారండి. తప్పకుండా ఒప్పుకుంటారు. ఎందుకంటే మన సాధన అంత గొప్పది. మనం సత్యంలో ఉన్నాం గాబట్టి ఇంట్లో వాళ్ళు గూడా ఒప్పుకుంటారు. అలా చెప్తారనమాట. అట్లాగే మనకి మెట్లెక్కటం. మెట్లు కష్టంగా ఎక్కటం అనమాట. వచ్చినట్టు మెట్లు పైకెక్కినట్టు. అది గూడా కష్టమే గదా! మెట్లెక్కుతున్నాం అంటే కష్టంగానే ఉంటదిగా. అది గూడా ఒక డ్రీమ్‌లో వచ్చిందంటే మంచి కష్టం తీసుకోవాలి అని అది గూడా మనకి తెలియపరుచుద్దనమాట. అది ప్రతి ఒక్కటి గూడా. అలాగే మనకి విపత్తులొస్తాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక తాపం, ఆది భౌతిక తాపం, ఆది దైవిక తాపాలని 3 తాపాలుంటాయండి. ఇవి ఆధ్యాత్మిక తాపం ఎందుకొస్తదంటే మనకి నిజంగా ఒక ఆధ్యాత్మికత లోపించినప్పుడు ఆధ్యాత్మిక తాపం అనేది వస్తదనమాట. అంటే అసలు ఆధ్యాత్మికతే లేదు మనకి. అది మరి 90% మనకి కష్టాలుంటానే ఉంటాయి. అసలు ఆధ్యాత్మికత లేనప్పుడు మరి ఆధ్యాత్మిక కోణంలో ఆలోచించినప్పుడు బాధగానే ఉంటది కదా మనకి. 5 నిమిషాలు. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకున్నామో అసలు ఏది మన ముందుకొచ్చినా అది కష్టంగానే అనిపించదు. అవునా కదా! మనకేది గూడా కష్టంగా ఉండదు. ప్రతీది గూడా ఓకే. నేను నేర్చుకోవటానికొచ్చింది. ఇప్పుడు అనుకున్నాం గదా! ఒక చెవులు ముందుకొచ్చినియంటే నన్ను ఇబ్బంది పెడుతున్నాయంటే నేను కష్టంగా ఏదో మంచి వర్క్ తీసుకొని మంచి కష్టం తీసుకొని చేయాలి అని చెప్పేసి ఇట్లా ప్రతీదీ గూడా వస్తదనమాట.
ఆధ్యాత్మిక తాపం అందుకోసం వస్తుందన్నమాట. ఆ తాపాలు బాధ అనమాట. మనం ఆధ్యాత్మికతను నేర్చుకునే మార్గాన్ని ఎంత చక్కగానో మనకు అందించారు పత్రి గారు. ఆది భౌతిక తాపం. మరి ఆది భౌతిక తాపం గూడా మనం ఆధ్యాత్మిక తాపం తర్వాత ఆది భౌతిక తాపం. మనం అక్కడ గూడా నేర్చుకోవాల్సింది ఉంటదనమాట. ప్రతిదీ గూడా నేర్చుకొని మనం ముందుకెళ్తూ ఉంటే ఆ సత్యం అర్థమవుతూ ఉంటదనమాట. అప్పుడు ఆ భౌతికం నుంచి కూడా మనం బయటికి రాగలుగుతాం. ఓహో! నాకిందుకొచ్చిందా నా శరీరానికి, నాకు సత్యం అర్థమైంది గదా! అని అప్పుడు అర్థం చేసుకోగలుగుతారు. అట్లాగే ఆది దైవిక తాపం. ఆది దైవిక తాపం ఎందుకొస్తదంటే మనకి విపత్తులొస్తుంటాయి గదా! అగ్ని గుణం కాలిపోయినట్టుగా అక్కడక్కడ జరగడం. మనకు డ్రీమ్స్‌లో గూడా వస్తాయండి. గ్యాసు కాలిపోయినట్టు, పేలిపోయినట్టు గాని, కలల్లో గాని, ఎక్కడైనా ఏదైనా జరిగినట్టు గాని, అలాగే మొన్న ఈ మధ్య వర్షాలు గూడా చెప్పారు. అయ్యొస్తున్నాయి, ఇయ్యొస్తున్నాయి. అలాగే ఏదోటి మొన్న కరోనా గూడా వచ్చింది. ఇట్లా రకరకాల పెద్ద పెద్ద ఏదొచ్చినా సరే విపత్తులు, వరదలు సముద్రాలు పొంగటం ఇలా పెద్ద పెద్ద ఏ విపత్తులు వచ్చినా అంటే ప్రతిదీ గూడా మనం విశ్వానికి సంబంధించిన పెద్ద వర్క్ తీసుకొని చేయాలనేది గూడా ఉంటదంట. అలా గూడా మనం తీసుకొని మనం అలా గూడా ఇరుక్కుపోకుండా ఉంటామనమాట. అలాంటి చోట గూడా. మనం ఎప్పుడైతే సత్యం తెలుసుకుంటామో ఆది భౌతిక తాపంలో గూడా ఇరుక్కోము. ఎందుకంటే మనకి ధ్యానం చేస్తున్నాము, సత్యం మనకి డ్రీమ్స్ ద్వారా అర్థమవుతది. ఏదో రాబోతుంది మీకు అని చెప్పి అర్థమైనప్పుడు మనం వెంటనే అక్కడ జరిగే విపత్తు దగ్గర కూడా ఉండకుండా మనం ఏదో ఊరెళ్ళిపోవటము అలా జరుగుద్ది. ఆ వర్షాల్లో ఇరుక్కుపోవడం చాలా మంది మొన్న గూడా ఒక ఫ్లైటు పడిపోయిందంట. ఇంక మమ్మల్నొచ్చి కాపాడండి ఎక్కడో పడిపోయింది. మరి అలాంటి చోట ఇరుక్కోకుండా మనం ఎందుకంటే మనం సత్యంలో ఉంటాం గాబట్టి ఇక అలాంటి చోట మనం ఇరుక్కోమనమాట. ఆ యూనివర్స్ తప్పిచ్చిద్ది. ఆ ఫ్లైట్‌లో ఎళ్ళకుండా ఏదో ఒక ఆ టైంలో మనకు కాలుకి దెబ్బ తగలటమో, ఏదో మనోళ్ళకి ఏదైనా జరగటమో, అయ్యో! ఫ్లైట్ బుక్ చేసుకున్నానే డబ్బులు ఖర్చయిపోయినియి, వేస్ట్ అయిపోయినియి అని బాధపడతాం. కానీ ఎందుకంటే అలాంటిదేదో జరగబోతుందని ఇక్కడ ఆపేసిద్ది మనని యూనివర్స్. అలాంటివి గూడా మనకి అర్థమవుతాయనమాట. అట్లా ఇట్లాంటివొచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, మన యూనివర్స్‌కి సంబంధించింది ఏదో చేయాల్సిందుంది వర్కు. యూనివర్స్‌ని మనం గూడా మరి యూనివర్స్ నుంచి వచ్చిందే గదా! ఈ వరదలు, ఈ బీభత్సాలు ఇవన్నీ ఎన్ని జరుగుతున్నాయంటే ఇది యూనివర్స్ నుంచొచ్చింది. యూనివర్స్‌కి చేయాల్సిన వర్క్ ఉంది. యూనివర్స్ అంటే ఎవరు? మనమే మళ్ళందరం. ఈ జగత్తు మొత్తానికి సంబంధించిన వర్క్ మనం తీసుకొని పెద్ద వర్కే తీసుకొని చేయాల్సింది ఉందని చెప్పేసి అట్లా గూడా మనం తీసుకోవచ్చు ప్రతిదీ గూడా. ఇట్లాగా మంచి కష్టం తీసుకొని ఎప్పుడైతే ముందుకెళ్తామో, చెడ్డ కష్టాలు మన ఎంబట రాకుండా పక్కకెళ్ళిపోతాయనమాట. చెడ్డ కష్టం రాటానికి ప్రయత్నం చేస్తుంది. కానీ మంచి కష్టం తీసుకొని రోజు అందుకనే ప్రణాళికేసుకోమని చెప్తారు. ఎప్పుడు గూడా చేశారు ప్రణాళిక, నెలవారీ ప్రణాళిక, వారం ప్రణాళిక, నెలవారీ ప్రణాళిక, సంవత్సరం ప్రణాళిక, 5 సంవత్సరాల ప్రణాళికేసుకొని చేస్తూ ఉంటే చేయలేకపోతే ఈ నెలలో చేయలేకపోయానని మళ్ళీ నెక్స్ట్ నెలలో అయినా చేయటానికి మనం ప్రారంభిస్తాం. అసల ప్రణాళిక లేకపోతే ఏం చేస్తామంటే ఇంకా ఏదో చేసుకుంటూ వెళ్తామని చెప్తారనమాట. నిజంగా దాంట్లో భాగంగానే మేము అలా ఎప్పుడైతే నేను చేసుకుంటూ వచ్చానో చాలాటిలో నుంచి బయటకొచ్చాను. నెలసరి ఇబ్బందుల్లో నుంచి గూడా నెలవారీ ప్రణాళికేసుకుంటే పౌర్ణానికి ఆ ఇబ్బందులు గూడా లేకుండానే నేను కొంచెం ఇబ్బంది కలిగింది. అది గూడా లేకుండానే తగ్గిపోయింది పూర్తిగా. ఇప్పుడంతా బావుంది. అట్లా ప్రతిదీ గూడా మనకు మనమే సరి జేసుకోవటమే మేడం. ప్రతిరోజు ఏది మన ముందుకొచ్చినా ఇంక నేను నేర్చుకోవడానికే వచ్చింది. ప్రతిదీ నేను నేర్చుకోవడానికే. నిజంగా ప్రతిదీ ఎంత నేర్పించడానికి మన ముందుకొస్తున్నాయండి. మనకది తెలీదు. ప్రాపంచికంగా ఉన్నప్పుడు అది అర్థం గాదు. ఆధ్యాత్మిక మార్గంలో ఎళ్తే ఆ ఆధ్యాత్మిక కోణంలో ఆలోచిస్తే ప్రతిదీ ఆధ్యాత్మిక కోణంలోనే ఆలోచించాలి. రోజువారీ కార్యక్రమంలో ప్రతిదీ గూడా ఇక ఏది ప్రాపంచికంగా ఆలోచించడానికి లేదు. ప్రాపంచికం, ఆధ్యాత్మికం 2 ఒకటే అయిపోతాయి. వేరుండదు. తెలియనప్పుడు వేరుగా ఉంటాయి. తెలిసిన తర్వాత 2 ఒకటిగా ఉంటాయి. ఓకే మేడం. నాకింత మంచి అవకాశం ఇచ్చిన సరిత మేడం గారికి థ్యాంక్ యూ మేడం. చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. యెస్ మేడం. అలా నేను బావుంటాయి మేడం. సబ్జెక్టులన్నీ బావుంటాయి. ట్రాఫిక్ ఆహ్, సిగ్నల్స్ ఒకటి మీరు చెప్పారు కదా! చాలా చెప్పారు మేడం. నాకు గుర్తులేదు. ఏంటి చాలా ఉన్నాయి మేడం. సార్‌ది 300, 5 560 టాబ్లెట్స్, 3 టాబ్లెట్స్, 2 టాబ్లెట్స్ ఇయన్నీ ఉన్నాయి మేడం. బావుంటాయి. అన్నీ అన్నీ బావుంటాయి మేడం. కూడా అవును. ఎందుకంటే మనకెలా వస్తాయి అనారోగ్యాలు, మన ఆ! సరైన విధానం, తిండి విధానం, ఆలోచన విధానం, పరస్పర సంబంధాలు ఎలా ఉండే దాని నుంచి కూడా ఎన్నో మరి పరస్పర హ్మ్. సంబంధాలు కుటుంబంలో ఎలా ఉండాలి? మన ఆ! కుటుంబంలో ఆ పరస్పర సంబంధాలు చాలా బావుండాలి గదా! కుటుంబంలోనే గాదు. ఓకే. బయట అవును. వాళ్ళతో గూడా ఎలా ఉండాలి? మనం శత్రువులతో ఎలా ఉండాలి? స్నేహితులతో ఎలా ఉండాలి? మనతో మనం ఎలా ఉండాలి? ఇవన్నీ గూడా నిజంగా ఒక్కొక్క టాబ్లెట్ నుంచి ప్రతిదీ నేను సారిచ్చిన టాబ్లెట్‌ల నుంచే నేర్చుకొని, మార్చుకొని నన్ను నేను మౌల్డ్ చేసుకుంటూనే ఎళ్తున్నాను ఇంకా.
అంటే ఇంకా ఎందుకంటే అంతే కదా. శరీరంతో ఉన్నాం కాబట్టి స్టెప్ గబక్కన ప్రాపంచంలోకి వెళ్ళిపోగలుగుతాం. అందుకని ఎరుకుతో ఎప్పటికప్పుడు నెగెటివ్ రాకుండా ఎరుకుతో నెగెటివ్ మన లోపలికి వస్తుందంటే అది గమనించుకుంటూ అది రాకూడదు. మంచి ఆలోచన నెగెటివ్ ఆలోచన వస్తుందంటే వెంటనే దాన్ని నెట్టేసుకుంటూ ముందుకెళ్తూ అలా వెళ్తున్నా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, మల్లేశ్వరి మేడం గారికి, సరోజిని మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేయిద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.